హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కీలక పాత్రలు నటిస్తున్న వాటు సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తూ ఉన్నారు. స్పై యూనివర్స్ లో 6వ సినిమాగా వార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూస్తే మాత్రం ఇక దిమ్మ తిరగాల్సిందే. కబీర్ హృతిక్ రోషన్ ఒక ప్రతిభావంతమైన రా ఏజెంట్ నుంచి ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్ కిల్లర్ గా మారి హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస్తాడు. ఇదే సమయంలో శక్తివంతమైన 5 దేశాల వ్యాపారవేత్తలు కలిసి కాలి అనే కార్టెల్ ను ఏర్పాటు చేసి భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవాలని యత్నం మొదలు పెడతారు. కబీర్ నే సరైన వ్యక్తి అని నమ్మి కాలి అతనికి ఒక మిషన్ అప్పగిస్తుంది. ఈ క్రమంలో కబీర్ తన గురువు రా చీఫ్ లూత్రా అశుతోష్ రాణాను హత్య చేయడం ఏజెంట్స్ ని షాక్ గురి చేస్తుంది. వెంటనే రా కొత్త ఏజెంట్ విక్రమ్ చలపతి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కబీర్ ను ఆపేందుకు పంపిస్తారు. అయితే ఈ చేజ్ మధ్యలో కబీర్, విక్రమ్ చిన్నప్పటి స్నేహితులు అన్న విషయం వెలుగులోకి వస్తుంది. అసలు రోగ్ ఏజెంట్ ఎవరు, కబీర్ ఎందుకు తిరుగుబాటు చేశారు, కాలి కార్టెల్ భారత ప్రధాని హత్య యత్నంలో విజయం సాధిస్తుందంటే తెలియాల్సింది ఇక బిగ్ స్క్రీన్ పైనే. మరి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ సినిమా మీద ఆయన అభిమానులు కాదు, తెలుగు సినీ ప్రేక్షకులు సైతం భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశారు. నిజానికి హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా ఒక లెవెల్లో ఉంది. అయితే ఎంట్రీ సీన్స్ తో దుమ్ము రేపిన తర్వాత రెగ్యులర్ స్పై ఫార్మాట్ లోకి సినిమా ఎంటర్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ గారు ఇద్దరు కూడా కలిసి ఈ సినిమాను వీక్షించడం జరిగింది థియేటర్ లో. అయితే ఫ్యామిలీతో కలిసి మూవీ చూస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎన్టీఆర్ గారి నటన కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ, ఇక డ్యాన్స్ అయితే అదిరిపోయిందని సందర్భంగా చెప్పడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు